లిల్లేమో ఎత్తంది కదా. వామ్మో, మళ్ళేమో ముందటేసుకున్నది. ఏం కూర వండుతుందో ఏందో. ఇయ్యాల నేను ఉంటానో పోతానో. ఇది చూడక ముందు ఏడుకన్నా పోయి తప్పించుకొని తినత్తా, లేకుంటే అంతే సంగతులు. రాజేష్ వచ్చినవారా? అయ్యో, ఈ లిల్లీ చూడనే చూసింది. ఇక నా పని కథం. ఏమైందిరా రాజేష్, అక్కడనే నిల్చున్నావు, ఇటు రారా. అత్తానత్తానా లిల్లీ, ఏం చేస్తానవరా నువ్వు? నేనారా రాజేష్, నీకోసం ఒక స్పెషల్ వంట చేస్తానరా. ఏంటిది స్పెషల్ వంటనా? మళ్ళేం చేస్తానో లిల్లీ? అవునరా, ఏంటిదో చెప్పుకో. పోయినసారేమో ఎల్లిపాయల పులుసు చేసినావు, ఈసారి ఉల్లిపాయల పులుసు చేస్తావా ఏంది? ఏచి కాదురా. మరేంటిదే? ఏమో ఎల్లిపాయలు ఉన్నాయి, గడ్డి కూడా తీసుకొచ్చినావు కదా, ఎందుకే? అదా రాజేష్, ఈ గడ్డ ఉంది కదా, చిన్న కడిగేసి మంచిగా ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసి పులుసు పెడితే కమ్మ ఉంటదిరా, మస్తు ఉంటది. ఏంది, గడ్డిలో ఎల్లిగడ్డలేసి పులుసు పెడతావా? అవునరా రాజేష్, ఇది హెల్త్ కు మస్తు మంచిదాడు తెలుసా. ఆహా, ఎవరు చెప్పిరు లిల్లీ నీకు ఇది? అదారా, ఇవాళ పొద్దున టీవీలో చూసిండ్రా, అంతని సత్యనారాయణ లేడారా, ఆయననే చెప్పిండ్రా ఈ రెసిపీ. ఈ గడ్డిలా ఎల్లిపాయలు వేసి పులుసు చేసుకుంటే హెల్త్ కు మస్తు మంచిదట్రా, అందుకే మీకోసం చెప్తానా. అబ్బో, ఇప్పుడు చేస్తావా లిల్లీ? గట్లంటాను ఇంద్రా రాజేష్, నేను చేసింది నువ్వు తినవా? ఏ తింటే లిల్లీ, నువ్వైతే ఎయ్యి, నేను ఇప్పుడే గిడిదాకా పోయేత్తా. అబ్బా ఎటు పోతావురా, నాకు కొంచెం హెల్ప్ అయ్యరాదు. గీ ఎల్లిగడ్డలు కొన్ని పొట్ట తీసి. ఈ ఎల్లిపాయలు తీయమంటది కదా, తీయక చేస్తానా? సరే లిల్లీ, తీస్తా ఇటీ. అగో ఏం చెప్తారు వీళ్ళు, మళ్ళీ ఏదో మొదలు పెట్టారు కదా. ఓ రాజేష్ గా, ఏం చెప్తారురా ఇద్దరు? వచ్చినవానే అమ్మ, దావే గీ ఎల్లిపాయలు తీసి లిల్లీకి ఎల్లిపాయల పులుసు చేస్తుందట మళ్ళా. ఏందిరా, మళ్ళీ ఎల్లిపాయల పులుసు చేస్తానా అని పెళ్ళాం? ఈ ఉండురా రాజేష్, నేను ఎల్లిపాయల పులుసు అని చెప్పిన్నా కాదత్తమ్మా, ఇగో గడ్డి పులుసు చేస్తానా. ఏందే గడ్డి పులుసా? అది తింటుంటావానే? అయినా నీకు ఎవరు చెప్తారే ఈ దిక్కుమల వంటలన్నీ? ఏందత్తమ్మా గట్లంటాను? టీవీలో అత్తడియుడు మంతన సత్యనారాయణ గైననే చెప్పిండు. గైన చెప్పిండా? ఏం చెప్పిండే ఆయన? ఏం చెప్పిండు నీకేమర్థమైంది? అదా అత్తమ్మ, పశువులన్నీ మంచిగా గడ్డి వేసి మంచిగా బలంగా ఉంటాయట కదా, ఇక ఆయననే చెప్పిండత్తమ్మ గడ్డి తింటే మంచిదని. ఇంకా రెసిపీ కూడా చెప్పిండు, గడ్డిలా ఎల్లిపాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని తినమన్నాడు. అట్లా తింటే మనకి ఎలాంటి రోగాలు రావటత్తమ్మా, అందుకే మీకోసం చేసి పెడతాన్నా. నువ్వేమో ఊకే మోకాల నొప్పులు అన్నావు కదా, ఇట్లాంటి కూరలు తింటే నొప్పులు రావట, మంచిగా హెల్దీ ఉంటారటత్తమ్మా, అందుకే తయారు చేస్తానా. ఏందే అట్లంటావా? సరే సరే, చెయ్యి చెయ్యి. నీ అవ్వ, ఇది దీని వంటలు, పిచ్చి పిచ్చి వంటలన్నీ వేసి మమ్మల్ని సావగొడుతుంది. నేనైతే ఇది ఉండనే ఉండా, సాయంత్రం వరకు ఇంటికే రానుకో. ఏందత్తమ్మా సప్పుడు ఎత్తలేవు? ఏందే చెయ్యరాదు, గడ్డి పులుసు ఎత్తాంటే కదా చెయ్యి, తింటాగాని. రాజేషు, నన్ను చింత కింద పెద్దమ్మ రమ్మన్నదిరా, నేను పోయత్తా. అవునానే అమ్మా, పోతావా? సరే పోయిరా. సరేరా, ఇక నువ్వు ఆ గడ్డి పులుసు అయినాక తిన్నాక నన్ను నచ్చి తీసుకోవా బిడ్డ. అమ్మా, మంచిగా తప్పించుకుంటాను కానీ, తప్పించుకో, నేను కూడా ఎట్లన్నా చేసి తప్పించుకోవాలి. సరేనే అమ్మా, కాసేపు అయినాక వచ్చి తీసుకొస్తా, నువ్వైతే పో. అత్తమ్మ తొందరరా, మరి నీకోసమే ఎత్తానా గడ్డి పులుసు. నువ్వు అసలే మొన్నటి నుండి మోకాలు నొత్తానే అంటాను కదా, ఇది తింటే వెంటనే తగ్గిపోతుంది. ఓ రాములా, మోకాల నొప్పులు తగ్గుడేమో గాని నన్ను చంపేటట్టే ఉన్నది, దిక్కువల్ల వంటలు ఇది. ఏందత్తమ్మా మళ్ళేమో ఆలోచిస్తాను కదా, నా వంట అంటే నీకు ఇష్టం లేదా అత్తమ్మ? ఏ ఎందుకు ఇష్టం లేదే, మంచిగా ఉంటది. నువ్వైతే అండు, నేను అటు పోయొచ్చి లొట్టలేసుకొని తింటా. సరేనా లిల్లీ, ఇగో నేను ఈడదాకా పోయత్తా, అచ్చలపు అండి పెట్టు. సరే అత్తమ్మా. అరే రాజేష్, ఇవాళ మన ఇద్దరం కలిసి వంట చేద్దాంరా, ఓకేనా? మన ఇద్దరం అండి వంటను అదరగొడదాం, సరేనారా? అదరకూడదామా? నాకు రాదు లిల్లీ, నువ్వే చేసుకోవంట. అరే రాజేష్, నాకైతే వచ్చారా, ఇద్దరం కలిసి వండుదాంపా, ఏం కాదు. ప్లీజ్ లిల్లీ, నాకు పనున్నది, మా ఫ్రెండ్ రమ్మన్నాడు, అర్జెంట్ వర్క్ అట, వెళ్ళొస్తా. నువ్వైతే అండు, నువ్వు వండినాక వచ్చి తింటా, ఓకేనా? సరే, లేదు ఏం లేదు, నువ్వు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలి, నీ కాలు నీకూడదా ఏమనుకుంటానవో. ఏమో బయటికి పోతారట, బయటికి మెల్లగా తప్పించుకుందామని చూస్తాను ఈ వంకతోటి. పా, ఇలా తప్పించుకునే సంగతే లేదు, పా పోయి వండుదాం. అయ్యో దేవుడా, ఇవాళ నన్ను చంపేటట్టే ఉన్నది ఈ లిల్లీ. సరే పోదాంపా. అబ్బా ప్లీజ్ లిల్లీ, నాకంత తల తిరిగినట్టు అవుతుందిరా, నువ్వే వండుకోరాదు.
తల తిరుగుతుందారా? సరే సరే, నువ్వు ఇక్కడనే ఉండు, నేను వండుకొని వస్తా. ఇక్కడనే ఉండాలి చెప్తానా. సరే సరే, ఇక్కడనే ఉంట పట్టు. ఈ లిల్లీ ఏం కూర వండుతుందో ఏమో, అది తింటే నేను ఉంటానా? వామ్మో, ఎట్లా తప్పించుకుండు? ఎవరన్నా వచ్చి నన్ను కాపాడితే మంచిగుండు. ఛీ, ప్లీజ్ దేవుడా, ఈ గండం నుంచి ఎట్లనైనా నన్ను తప్పి, ప్లీజ్. మా అమ్మనేమో మంచిగా తప్పించుకొని పోయింది, నేను ఎట్లా తప్పించుకోవాలి? ఎవరన్నా అత్త అయిపో మంచిగుండు. ఏమో తమ్మి, ఏం చేస్తానో అంతా మంచిదేనా? అగో అన్నా, మీరేనా? దారి దారి వదినా, లోపలికి రారి. ఏం సంగతి తమ్ముడు, మంచిగా కూర్చొని చూస్తాను, ఏం చేస్తాను? ఏం లేదన్నా, అట్టిగానే కూర్చున్నా. లిల్లేదోయ్ కనబడతలేదు. లిల్లా వదినా, వంట చేస్తుంది లోపల. వంట ఎత్తందా లోపల? దానికి అక్కడ ఉన్నప్పుడు వంటలే రావు, ఇక్కడికి వచ్చినాక మంచి నేర్చుకున్నది వంటలు. అవునే రాధిక, అక్కడ ఉన్నప్పుడు మీ చెల్లె వంటగదిలకే రాకపోయేది, ఇక్కడికి వచ్చినాక మంచిగానే నేర్చుకునేది వంటలు. తేని తేని, ఎట్లా అంటుందో నేను కూడా రుచి చూస్తా. మీ మరదల చేతి వంట రుచి చూస్తావా అన్న? ఆగాగు తీసుకొత్తది, చూసే రుచి. మరి అన్న, ఎందుకైనా మంచిది, ఇప్పుడు రుచి చూసుడు అవసరమా? ఏ ఆగురా తమ్మి, నీ పిల్ల వండింది నీ కుంచకుండా తింటా అని అట్లా అంటాను కదా, నాకు మా తెలుసు. ఏ గట్ల కాదన్నా, నేను చెప్పింది నీ మంచికే, ఒకసారి ఆలోచించుకోరాదు. ఓయ్ రాజేష్, గట్లెందుకంటాను? మా చెల్లె మంచిగా వండుతీ. అవునా వదినా, మీ చెల్లె మంచిగా వండుతుందా? సరే తిను, తెత్తదాగు. తింటా, మా చెల్లండి నేను తిననా? తిను వదినా, నేను తినంగేమన్నా అద్దంటానునా? నేను కూడా తింటా బాబాయ్, పిన్నండి సూపర్ ఉంటది. నువ్వు కూడా తింటావా చింటూ? సరే సరే, మీ ఇష్టం. అగో అక్క, మీరెప్పుడు వచ్చిర్రే? మంచి టైంకి వచ్చిర్రు పట్టు. ఇప్పుడే వచ్చినవే లిల్లీ, ఇప్పుడే వచ్చిన. నువ్వు అదో గిన్నె పట్టుకొని వస్తాను కదా, ఏంటిదే అది? అదే అనే అక్క, ఇవాళ స్పెషల్ రెసిపీ చేసిన. టైంకి వచ్చిర్రే మీరు. ఇక అక్క తిను. తింటనే, నేను తర్వాత తింటా గానీ మీ బావకుండి రాజేష్కి అయితే ముందు పెట్టుకో. సరేనే అక్క. అక్క, నువ్వు అక్కడ కూర్చోవే, నీకు కూడా తీసుకొస్తా. సరేనే లిల్లీ, నేను కూర్చుంటా గానీ నువ్వైతే అలాకి పో. అబ్బా కొడుక, ఇది నాకే ఇత్తదా ఏంది? ఇగో బావా, నీకోసం స్పెషల్ రెసిపీ తీసుకొచ్చిన, తిను. అబ్బా మరదలా, నీ రెసిపీ అయితే గుమగుమలాడుతుంది. ఏం రెసిపీ ఇది? సూత్తంటే నోరు ఊరుతుంది. ఇటీ ఇటీ తింటా. రాజేష్, నువ్వు కూడా తీసుకోరా, తిను. లిల్లీ, ఇప్పుడు అద్దురా నాకు. మీ అక్కకుండి బావకైతే ఫస్ట్ పెట్టు. తినబోయి పిల్లగా, మేము మా తింటాం కానీ నువ్వు తినలేవు. తినురా రాజేష్, నేనైతే అలా పెడతా కానీ నువ్వు తినలేవు. తప్పదా లిల్లీ? తప్పదురా, తీసుకో, నువ్వు తినకపోతే మంచిగా ఉండదు. సరే లిల్లీ, ఇటీ తీసుకుంటా. ఆహా, ఓహో, గుమగుమలాడుతుంది వాసన అయితే. తిను బావా, టేస్ట్ ఎట్టుందో చెప్పు. తింటానా లిల్లీ? నం, 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 నం. ఏమైందన్నా, మొహమంతా ఎట్లనో పెట్టినావు? మంచిగుందా సూపు? అయ్యో బావా, ఏమైంది? ఏం కాలే లిల్లీ, నీ రెసిపీ సూపర్ ఉన్నది. కొన్ని మంచిలు పట్టుకొస్తావా? సరే బావా, పట్టుకొత్తావు. ఏమైంది డాడీ? నవ్వుతానా? అరే ఈ చింటిగా, నేను కక్కుకుంటంటే నవ్వినట్టు కనిపిస్తుందారా నీకు? చింటిగా, ఆ సూపు గిట్లా తాగేవురా, అంత ఎట్లనో ఉన్నది. అందులో ఏమేమే చేసిందో మీ పిన్ని. దెబ్బకే కక్కత్తంది నాకు. చీ, అంత ఎట్లా ఉన్నది డాడీ, దీన్ని చూస్తేనే నాకు అక్కత్తాంది. నేను తినా. మా అన్నకు పూసలు గదిలినట్టున్నది పాపం. అద్దు వద్దు అంటే ఎగబడి తాగిండు. మంచిగా అయింది. ఏమైంది బావా? మా చెల్ల మంచిగానే చేస్తుంది, నువ్వు కావాలని అంటాను గాని. మంచిగానే చేసిందే, నువ్వు తాగు, మంచిగా ఉన్నది. చీ, ఇదేం సూపు రాజేష్, అంత గిట్లున్నది. మంచిగుందంటే వదినా, మీ చెల్లె చేసిన సూపు. అది గడ్డి రసం అట, అందులో ఎల్లిపాయలు దిక్కుమాలి అన్ని వేసి చేసింది. కలర్ రావడానికి ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసింది. తాగు వదినా, మంచిగా ఉంటది. ఏ ఉండోయ్ రాజేష్, అట్టటిగా నా నోరు ఖరాబ్ అయింది. చీ, ఇదేం సూపు నాయనా, దీని వంటలు ఇంకోసారి తినద్రా బాబు. అక్క, బావకిచ్చిన కాదే సూపు, నువ్వు గుంజుకొని తాగుతాను. బావది బావకిచ్చే, నీకు వేరే తీసుకొస్తా. ఏందే లిల్లీ, పిచ్చి గిట్ల లేచిందా? ఏమేమి చేసినావు? అయినా ఇది అసలు ఏం సూపే? అదే అనే అక్క, ఇగో పొద్దున్నే టీవీలో మంతన సత్యనారాయణ లేడానే, ఆయన చెప్పిండు గడ్డి సూపు. ఇంకా అలా దానిమ్మ గింజలు కూడా వేసింది, పంట కింద కలుగుతుంటే మంచిగా అనిపిస్తుంది. సూపర్ ఉందా టేస్ట్? అవునే లిల్లీ, నీ మొహం తీరే ఉన్నాయి సూపు. అంటే సూప్ అంత మంచిగా ఉందానే అక్క? అవ్వ, ఈ హాఫ్ మైండ్ దానికి గిట్ల అర్థమైందా? విత్తేదానికి ఏమైంది, అంత ఎట్నో చేస్తుంది. అవునే లిల్లీ, మంచిగా ఉన్నాయి సూపు. ఇంకొంచెం ఉంటదేవే, అమ్మకి తీసుకోవద్దా? ఉన్నదే అక్క, కొంచెమే ఉన్నది. అమ్మకు పార్సల్ కట్టిస్తా, పొంగ తీసుకపో. ఈ హాఫ్ మైండ్ దానికి ఏది అర్థం కాదు. దీన్ని కర్మకు వేసుకున్న పో పెళ్ళి. బావా,
నీకు ఇంకొంచెం తీసుకురమ్మంటావా సూపు? అబ్బా అద్దు మరదలా, నాకు కడుపు నిండిపోయింది. చాలు చాలు. బుజ్జికి ఏమైంది? గీ బయట నిలబడ్డది ఎందుకో? బుజ్జి ఏమైందే? ఇక్కడ ఎందుకు నిల్చున్నావు? ఏం లేదే అమ్మా, బావా అత్త అన్నాడు, అందుకే ఇక్కడ నిల్చుని చూస్తానా. బావా అత్త ఇంట్లోకి రాడానే బుజ్జి, ఇక్కడ ఎందుకు నిల్చున్నావు? నీకెడ పని లేదానే? అసలే ఎండ కొడుతుంది, లోపలికి పో. అబ్బా అమ్మా, ఏం ఎండ కొడతలేదు, నువ్వుండే. బావా సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు, అందుకే ఇక్కడ నిల్చుని చూస్తానా. అసలు సర్ప్రైజ్ ఏంటో ఏమో, నాకు టెన్షన్ ఉన్నది. ఏంటిది సర్ప్రైజా? అవునే అమ్మా, బావా ఏదో సర్ప్రైజ్ ఇస్తా అన్నాడు, అదేంటిదో నాకు తెలుసుకోవాలన్నది, అందుకే ఇక్కడనే కావాలి కదా తన బావ కోసం. మీ సర్ప్రైజ్ చల్లకుండా ఆలోరు చూస్తరే బుజ్జి, లోపలికి పో, దిట్టి తాకుతుంది. అగో అమ్మా, బావ వచ్చిండే. నానమ్మ నువ్వు కూడా వచ్చినావా? అచ్చిందా మల్లిక, నేను రావద్దానే? నానమ్మ గట్లెందుకు మాట్లాడతాను? ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. అల్లుడు మంచిగా ఉన్నవానయ్యా? మంచిగానే ఉన్నా అత్త నేను. ఓ అత్త, అంతా మంచిదేనా? అంత మంచిదే, అంత మంచిదే. అత్త ఇక్కడనే నిల్చున్నారు, లోపలికి పోదాంపా. అల్లుడు దా. సరే సంతావా, అత్తానప్పా. బావా సర్ప్రైజ్ అన్నావు కదా, ఏంటిది అది? ఇంకేముంటది మల్లిక, నీకోసం మీ నాన్నమ్మ తీసుకొని వచ్చిన, అదే సర్ప్రైజు. ఇదేనా బావా సర్ప్రైజ్? అవును మల్లిక, ఇదేరా సర్ప్రైజు. ఇక నేను అత్త అంటే అమ్మమ్మ కూడా నిన్ను చూస్తా అన్నది, అందుకే తీసుకొని వచ్చిన. సరే సరే బావా. నానమ్మ లోపలికి పోదాంపా. శాంత, మా కొడుకేడ కనబడతలేడు, ఎటు వెండే? పొలం కాడికి వేయండి అత్త, ఇప్పుడే వేణు నీళ్ళు కట్టత్తా అని. ఆహా, నీళ్ళు కడతాండ అయితే. కిట్టయ్య ఎటు వెండు మరి కనబడతలేడు, కిట్టయ్య కూడా? కిట్ట అత్త, కిట్టు కూడా వేయండు పొలం కాడికి, నీళ్లు కడతారు కదా పైపులు చాపడానికి పోయిండు. సరే పిల్ల, ఇక్కడ నీళ్ళు పట్టుకురాపోవే. అయ్యో అత్త, నేను మర్చిపోయినా, పట్టుకత్తుండు. సరే సరే, ఇప్పుడు మతికొచ్చింది కదా, పోయి పట్టుకురాపో. పట్టుకత్తుండత్త. మల్లిక బల్ల మీద కూర్చోరా, ఎక్కువసేపు నిల్చోవద్దు. సరే బావా కూసుంటా. అవునే పల్ల, ఎక్కువసేపు నిలబడద్దు. సరే నానమ్మ. నానమ్మ పత్తంతా ఏరుడు అయిపోయిందా? అయింది గాని ఇంకో మల్లికి ఏరాలే. మరి ఎన్ని గింటలైంది నానమ్మ? ఏడన్నా మల్లిక, ఆయనతో పట్టేరద్దా, ఆయన తీరినాక కాంటకు పడుతుంది. ఇప్పుడు ఎండకే వస్తుంది. అవునా నానమ్మ? ఇగో అత్త నీళ్ళు తాగు. ఇటు శాంత, బాగా దుప్పైతుంది. బావా నువ్వు కూడా నీళ్ళు తాగు. అద్దు మల్లిక, తాగబుద్ది అయితే లేదురా. అయ్యో ఏమైందిరా ప్రసాదు, గా నీళ్ళు తాగంటున్నావు? ఊపు అయితే లేదే అమ్మమ్మ, చలికాలమేనాయే, ఏం తాగుతాం చెప్పు. అగా చలికాలం అయితే ఏందిరా, నీళ్ళు తాగద్దా? మల్లిక ఏం సంగతే, ఆరోగ్యం ఎట్లుంటుంది? ఏళ్ళకు తిని మంచిగా వండుకుంటానా లేదా? తింటానా నానమ్మ, తినకపోతే మా అమ్మ నన్ను బతకనిత్తదా? మంచిగా టైంకి తిని పండుకుంటానా ఇక్కడికి వచ్చిన కానుండి. ఇక అవ్వైతే గద్దనే అరుచుకుంటదే, ఇక ఎందుకు అనుకున్నావు, నేను అవ్వగారింటికి పంపించింది అందుకే. అవునానమ్మా, అమ్మని అన్ని పనులు చెప్తాంది, నాకైతే గింత కూడా పని చెప్తలేదు. ఇటున్నప్పుడు అటు కూడా పెడతలేదు ఇక్కడికి వచ్చిన కానుండి. రోజుకొక రకం వంట చేసి పెడుతుంది నానమ్మ మంచిగా. తినాలే తినాలే, తింటేనే మంచిగా లోపల ఉన్న పిండం బలంగా తయారవుతారు. తింటాంది అత్త. అల్లుడు రేపు హాస్పిటల్కి తీసుకుపోవాలట కదా? అవునత్తమ్మా, తీసుకుపోవాలి రేపు. ఇంటి స్కానింగో ఏదో ఉన్నదట, స్కానింగ్ చేసి చెకప్ చేస్తా అన్నది. మల్లిక రేపు అత్తమ్మని తీసుకొని పోతావా మరి? అబ్బా అట్లంటానేవింది బావా, నువ్వు రావా? నువ్వు అత్తనే నాకు ధైర్యంగా ఉంటది. ప్రసాదు నన్ను పోలేవురా, కా ఒక్కతే ఎట్లా పోతుందిరా, వాళ్ళకు ఏం తెలుసని చూపెడతారు. మగడు ఉండాలి పక్కకు, పక్కకుంటేనే అంత ధైర్యం ఉంటది, అర్థమైందా? నాకు పనుందే అమ్మమ్మ, అందుకే అత్తమ్మ నుండి మల్లికను పొమ్మంటానా, లేకుంటే పోకపోదునా? పనుంటే ఏంది బావా, ఎప్పటికుంటది పని, ఒకరోజు లీవ్ పెట్టుకుంటే ఏమైతుంది? సరే మల్లిక, ఇక రేపు లీవ్ పెట్టుకుంటే పట్టు, హాస్పిటల్ పోయి చూపెట్టుకుందాం, సరేనా? సరే బావా, నువ్వు అత్తే నాకు మంచిగా ధైర్యంగా ఉంటది, ఇక మంచిగా చెకప్ చేసుకుంటా. అగో అల్లుడు, నువ్వెప్పుడు వచ్చినావయ్యా? నేను ఇంతకు ముందే వచ్చిన మామయ్య, అరగంట అవుతుంది కావచ్చు మామయ్య వచ్చి. సరే అల్లుడు, మంచిగా ఉన్నావా రాజవ్వ?
మంచిగానే ఉన్నా గడ్డ గడ్డ. నాకేమైంది పిల్లగా? నువ్వు పొలం కాడికి పోయినావట కదా, ఏం పని చేస్తారు పొలంలో? పైపులు చాపి నీళ్లు పెట్టినాను రాజవ్వ. ఇక ఇటే వేసినాం. ఆహా, నాటేసిర్రా అయితే? ఇంకేయలేదు రాజవ్వ. ఇంకా 2-3 రోజులు పడుతుంది. మెల్లగా వెయ్యాలిగా. అట్లనా? ఓ మా దిక్కు వారం కింద వేసిరు నాట్లు. మీరేమో బాగా ఆలస్యం చేస్తారు ఎందుకో? ఇక ఆలస్యమైంది రాజవ్వ. కాలువ నీళ్లు ఇప్పలే కదా, అందుకే ఇక ఆలస్యమైంది. అట్లా అయితే మా దిక్కు ఎప్పుడో ఇచ్చిరు నీళ్లు. మా దిక్కు బోర్లు బాగుంటాయి కదా, ఇక అందుకే కొంచెం ముందుగాలేస్తారు నాటు. ఓ అయ్యా, అచ్చనతోటి గట్నే మాట్లాడుకుంటుంటావా? పోయి ఇంత చికెన్ తీసుకురాపోరాదు. పోతేనే శాంత. అయినా చికెన్ ఎందుకే, మటన్ పట్టుకత్తుండు. అల్లుడు రాజా వచ్చరు కదా, మటనే పట్టుకత్తుండు. సరేనయ్యా, పట్టుకరా. మర్చిపోకు మరి, అల్లకు కొత్తిమీర లేదు, రాంగా పట్టుకరా. ఓ అయ్యా, రాంగా ఇంత తంసాబాడు కూడా పట్టుకరా. మర్చిపోయినా, పట్టుకరా వచ్చేటప్పుడు. థమ్సప్ ఉండి కొత్తిమీరనా? పట్టుకత్తనే శాంత, మర్చిపోను. కిట్టయ్య, మాట్లాడతలేవెందుకో? ఏమో చాటు చాటు తిరుగుతాను, ఏమైంది? ఏం లేదు నానమ్మా, మీరు వచ్చిర్రని సాటు సాటుకుంటున్నా. ఇక పెద్దోళ్ళతోనే మీరు మాట్లాడతారు కదా, ఇక పానకంలో పుడక తీరు నేనెందుకని సాటుకుంటాను ఇక. అయ్యో, గట్లన పడితే కిట్టయ్య, నేను ఎవరి కోసం వచ్చినా? నేను నీ కోసం వచ్చిన్నా. గట్లా ఓ చేత చెప్పు. ఏంది, నువ్వు నా కోసం వచ్చినావు నానమ్మ? మా అక్కను చూడ్డానికి కాదా? మంచిగున్నావు నానమ్మ నువ్వు. ఏ కాదు పిల్లగా, నేను నిన్ను చూడ్డానికి వచ్చిన కదా, నీ మీద ప్రేమ అట్లాంటిది నాకు. ఓ అమ్మమ్మ, అచ్చుడచ్చుడేమో బామ్మడితో తగులుకున్నావా అనే? ఉండరా అదే కోసేపు. అయితే గిట్టయ్య, మీ అయ్యకు పొలం కాడికి పోయి సాయం చేస్తున్నావు నువ్వు కూడా? మంచిదే పట్టు. ఇక చేయొద్దా నానమ్మ? చేయక తప్పుద్దా? నా పొలమేనా, ఇక నేను చేయకపోతే వాళ్ళు చేసుకుంటారు. చెయ్యాలి చెయ్యాలి మనవడా. ఇక నువ్వు చేయకపోతే ఇంకా వాళ్ళు చేస్తారు, బయట ఉన్న మంది చేస్తారా ఏంది? చెయ్యాలి చెయ్యాలి. ఎక్కడత్తా గింత పని చేయడు ఇంట్లో కంటే, ఏదో ఉర్రంగా పొలం కడివేయండు. ఇక మందేమన్నా పని చెప్పని నిమిషాలలో చేసుకుని వస్తాడు. అవునా అనే పిల్లగా, మంది పనులే పడతానే నీకు? ఇంట్లో పనులు చేయబుద్ధి అయితే లేదా ఏంది? ఏ చేస్తానా నానమ్మ, అమ్మకి అట్లనే అంటది. దానికి ఎన్ని పనులు చేసినా ఇంకా చాలయి, ఇంకోటి అంటనే ఉంటది ఎప్పటికీ. చెయ్యాలి చెయ్యాలి పిల్లగా. ఇక అవ్వయ్యకు నువ్వు కాకపోతే వాళ్ళు చేస్తారు, ఇక చెయ్యాలి. బావా, అత్తమ్మను కూడా తీసుకొని వస్తా అయిపో కదా. నేను రమ్మన్నారా మల్లిక, దానికి కాళ్ళు నొత్తానయట. ఇప్పుడు రానురా ప్రసాదు, మీరైతే పోయిరారి అన్నది. అయ్యో, అత్తమ్మకు కాలు నొత్తాని అట్నా? ఏమైంది? ఇక 2-3 రోజులు సీరియల్ గా పత్తేసరికి దానికి కాళ్ళు నొత్తానయట, నడుము నొత్తందట, అందుకే రాలేదు. అవునా బావా, మరి అత్తమ్మని ఎందుకు పంపించినావు? నీకేడ పని లేదా? ఏడ పని లేదు మల్లిక నాకు, గందుకే పంపించిన. ఉండు బావా, ఈ అన్ని కులిచోకులు. ఇగో శాంత, మటన్ పట్టుకొచ్చింది, తీసుకో. మటను బాగానే పట్టుకొచ్చినావు కదయ్యా. ఎన్ని కిలోలు ఇది? 2 కిలోలే శాంత. ఓ కిలంతా ఫ్రై అయ్యే, ఇంకా కిలా కూరండు. ఇక బుజ్జికి ఫ్రై అంటే ఇష్టం కదా, దానికోసం ఫ్రై అయ్యి ఇక కూరండు, సరేనా? సరే అయ్యా, అండుతా. కమరయ్య, మరి నాకు 90 సీస పట్టుకొచ్చినావా లేదా? అయ్యో, పట్టుకురాలేదు రాజవ్వ, మర్చిపోయినా. గిట్టుగానే తోలుతావు. ఏమద్దు పిల్లగా, అతేనా అన్న? ఎందుకు రాజవ్వ, నేను తెప్పి తాగు. ఇంటికి వచ్చిన వాళ్ళకు మర్యాద చేయకుండా వదిలిపెడుతున్నా రాజవ్వ, తెప్పిత్తుండు. ఎందుకు పిల్లగా అద్దు? నేను తెప్పితే రాజవ్వ, ఉండు. ఇక నీ ఇష్టమై పిల్లగా, ఇక నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినవు. చెప్పి. అరే కిట్టు, ఈ సాంబార్ షాపు పోయి నానమ్మకు ఇంత 90 2 బీర్లు పట్టుకొని రాపోరా. సరేనే బాపు, తీసుకుని వస్తా. మావయ్య, నాకు అద్దు మావయ్య, నేను దాగా. ఏం కదలుడు, తాగరాదు, నువ్వు నీ బామర్ది చెరొక దాగుర్రి. అద్దంటే తెప్పిస్తాను మావయ్య. అరే కిట్టు, బావ గట్లనే అంటాడు గాని నువ్వోరా పోయి ఒక 90 ఉండి 2 బీర్లు పట్టుకుని రాపో. అరే, పైసలు తర్వాత ఇస్తా అన్నాడని చెప్పరా మరి. ఏ పైసలు ఇస్తే ఏమైతుందే బాపా, అట్టి ఎందుకు తెమ్మంటావు? నాకు ఇయ్యడు. ఏ ఓరా నువ్వు ఊకెరుతావు, నేను ఫోన్ చేసి చెప్తా పో. సరే ఇక తెత్తపట్టు, కుక్క తీరు ఉరుతాండేమో. అయ్యో, కోపం బాగున్నట్టుంది కదా కిట్టయ్యకు. ఇక గదే ఉంది రాజవ్వ, ఏమన్నా పని చెప్తే అస్సలు చేయడు. ఇక బయట వాళ్ళు ఏమన్నా పని చెప్పని ఎగేసుకుంటా పోయి చేస్తాడు అద్దనకుండా వాళ్ళకు. ఇంట్లో పని చేయమంటాడేమో చేత కాదు, ఇటున్న పుల్ల అటు కూడా పెట్టాడు. ఇక గట్లనే ఉంటారు కోమరయ్య ఆ పిల్లగాళ్ళంటే. చెప్పిన మాట వింటారా? మనమే ఇక చక్కదిద్దుకోవాలి వాళ్ళను. వాళ్ళకు పెళ్లి చేస్తే దారిలోకి వస్తారు. మరి ఈ ఏడు పెళ్లి చేస్తావా కిట్టయ్యకు? అవు కోమరయ్య. ఇక వెయ్యాలి రాజవ్వ, నువ్వు అన్నట్టే మంచి పిల్ల దొరికితే చూడరాదు. చెయ్యి, పెళ్లి చేస్తేనే కొంచెం పిల్లగాడు ఆగిలకత్తాడు. సరే రాజవ్వ, నీ దిక్కు ఆడపిల్లగాలు ఉంటే చూడలేవు జరా.
ఏ పిల్లలు ఎందుకు లేరు? 10 మంది ఉన్నారు కదా. అయితే ఉన్నారా రాజవ్వ? మంచోళ్ళని చూసి దొరింపు చేయలేవే రాజవ్వ. మన ఊళ్ళో ఎవరున్నారే అమ్మమ్మ? ఎవరు లేరు అదే ఆడపిల్లగాళ్ళు. ఏ ఎందుకు లేరురా ప్రసాదు? మన ఇంటనక వెంకటి గానికి బిడ్డలేదా? ఆహా, గా పిల్ల నానే. మంచిదే ఆ పిల్ల. గానే గామైతే ఈడు తోడు మంచిగా ఉంటది ఇద్దరికి. ఉన్నారా బావా మన దగ్గర? ఉన్నది మల్లిక. ఆమె మన లిల్లోల దోస్తే. ఇక ఈ సంవత్సరమే స్టడీ అయిపోయింది, పెళ్లి చేస్తారట వాళ్ళు కూడా. అవునా బావా, లిల్లెల్ల దోస్తా? మరి ఇంకేందల్లుడు, మంచి పిల్ల అంటాను. ఇక మరి మాట్లాడదాం ఒకసారి. ఏందయ్యా ఏమో అంటాను, ఎవరికి పెళ్లి చేస్తావు? ఇంకెవరికే శాంత? నీ కొడుక్కే. ఆయనకి ఇప్పుడే చేస్తావా పెళ్లి? ఇంకెప్పుడు చేస్తావే పెళ్లి? ముసలోడైనాక చేస్తావా? మంచి ఏజ్ మీద ఉన్నప్పుడే వేయాలి. అయ్యో గట్లంటాను, ఆయనకి మొన్ననేనా 20 సంవత్సరాలు పడ్డాయి, ఇప్పుడే చేస్తావా పెళ్లి? ఏం చేశాంత? ఇంకెప్పుడు చేస్తేవే పెళ్లి? ఎవరిని ఒకళ్ళు నడ్డలనో ముద్దలనో చేసి తలగబెట్టాలి గాని ఎవరి దాకా చూస్తారే? ఇక అల్లే మెల్లగా ఆగిల కత్తరులాగని చెప్తే ఇగో ఆ కుటుంబం కూడా మంచిదేనే. ఇంటికాడ చూసిన కదా, పిల్లగాండ్లు మంచి పిల్లగాండ్లు. ఇక మనకి ఇటేవి చేస్తే మంచిగానే ఉంటది. సరే సరే అత్త, ఇక మీ ఇంటికాడ ఉన్నానంటాను కదా, మంచోళ్ళు అయితే చేద్దాం. ఏం చేద్దాం ఇక? చూసినావనే బుజ్జి, మీ అయ్య పెళ్ళైనసరికి ఆయనే అవుతలేడు, ఎప్పుడెప్పుడు అని పెళ్లి చేద్దామా అని చూస్తాడు. చూడు రత్త, మంచి పిల్ల అయితే చేద్దాం ఇక. సరే సరేనే, చేద్దాం మాయేద్దాం. మరి కిట్ట ఏమంటాడో, చేసుకుంటాడో చేసుకోడో? ఆడెందుకు చేసుకోరు రాజవ్వ? మా చేసుకుంటాడు. అల్ల అవ్వ ఒప్పియదా? ఆడ వచ్చినాక నీ ముందటిని అడుగుతావు, ఏమంటాడో మరి. ఇప్పుడే ఎందుకే బాపా, కొంచెం టైం తీసుకొని అడగలేవు, ఏమంటాడో మరి ఆడు. సరేలా బుజ్జి, తర్వాతనే అడుగుతా. దశలు ఇయాల్టి వీడియో అయితే చూసి కదా ఎట్లున్నది, మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మాకు చెప్పండి, మేమైతే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.